ఒకటి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం చేయాలి. ఆ ప్రభుత్వం చేయకపోతే వేదిక మీద మనకు నలుగురు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు వచ్చినారు. ఇందులో పల్లారాజేశ్వరరెడ్డి గారేమో నిరంతరం మనకు గైడ్ గా ఉంటూ వెంట ఉంటూ మంచి చెడుకు మనకు దారి చూపిస్తూ తీసపోయే నాయకులు. ఎప్పుడన్నా అవసరం అనుకుంటే సిటీలో ఈ మధ్యకాలంలో జరిగిన ఇబ్బందులు చెప్తా, అలాంటి ఇబ్బందులు వస్తే తలసాని సీనన్న పేరు చెప్పిన తర్వాత ఎవడు మన జోలికి రాకుండా ఉంటది. అదే రకంగా ఇక విధానాల వైపు వచ్చినప్పుడు అది న్యాయం, కార్మిక వర్గానికి కంపల్సరీ ఇది చేయాల్సిందే అంటే తిరుగులేని నాయకులు మనకు హరీష్ గారు ఉన్నారు. వారి మనసులో ఇది చేయాల్సిందే అంటే వాళ్ళు చేస్తే మంచిది, వాళ్ళు చేయకపోతే ఎట్టా వచ్చేది మనం, ఆ తర్వాత ఎట్టా సారు ఇవన్నీ కూడా చేస్తారని మీరందరూ కూడా దాన్ని అర్థం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. మనం ఏ న్యాయమైన అంశం ముందుకు పెట్టినా అదే రకంగా ఈ హైదరాబాదే కుల మతాలకి అనేక ఐక్యతలకు కారణం. అందుకని వాటర్ బోర్డులో కూడా హిందూ ముస్లింస్ ఐక్యంగా ఉండాలి, అప్పుడే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. దానికోసం మొహమ్మద్ అలీ గారు కూడా మనకు అండగా ఉంటుందని వచ్చి మన సమైక్యతకి సంఘీభావంగా వారు కూడా మన వేదిక మీద ఉన్నారు. కాబట్టి వారికి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను భారీ ఉపన్యాసం చెప్పడానికి ప్రయత్నం చేయను, ఎందుకనంటే ఉపన్యాసం రోజు నేను చెప్తున్నా, పెద్దవాళ్ళ ముందు నేను ఉపన్యాసం చెప్పాలని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయబాక. కానీ నేను ఈ సందర్భంలో ఒక్క మాట మాత్రం ఇక్కడ హాజరైన మిత్రులే కాకుండా 22,900 మంది ఉద్యోగులకి, దీని మీద ఆధారపడి జీవిస్తున్న 12,000 మంది ఉద్యోగులకి, అంటే ఆఫీసర్లు గాని, కాంట్రాక్ట్ లేబర్ గాని, ట్యాంకర్స్ మీద పనిచేసే వాళ్ళు గాని, మీటర్ రీడర్స్ గాని, ప్రతి ఒక్కరు, సెక్యూరిటీ గాని, ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు రీత్యా ఒక్క మాట మాత్రం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఏంటి ఆ విషయం అని అంటే, ఈ రోజు ఈ ధర్మ పోరాటంలో గులాబీ జెండా గెలిస్తేనే వీళ్ళందరి భవిష్యత్తు బాగుంటది అని చెప్పేసి మాత్రం నేను ముందుగా మీ అందరికి కూడా నేను వివరం చెప్తున్నాను. ఎందుకంటున్నా ఈ మాట, ఈ రోజు గతంలో 9-10 ఏళ్ల మధ్యన కేసీఆర్ గారు పరిపాలించారు. ఆయన పరిపాలనలో తప్ప రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక ఉద్యోగులకి ఒక్క ప్రయోజనం కూడా రాలేదు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సార్, మీరు వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న కార్మిక శాఖ మంత్రి ఇక్కడికి హాజరయ్యిండు. ఆయన ఓ మాట చెప్పిండు. ఆయన ఏం చెప్పిండంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీస వేతనాలు పెంచలేదు, మేము పెంచాము అని చెప్పాడు. కానీ అనేక మంది ఆర్టికల్స్ రాశారు, మేము కూడా చెప్పాం, అనేక మంది అధ్యయనం చేశారు. రేవంత్ రెడ్డి పెద్ద మోసం చేశాడు. ఆ మోసం ఏంటంటే, మనం గతంలో పెంచిన కనీస వేతనాలు సగటున 3,000 రూపాయలు 1,10,00,000 మందికి తగ్గించి జీవో ఇచ్చిండు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వారికి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదొక్కటే కాదు, ఇక్కడికి వచ్చినారు, మేము బోర్డు ప్రైవేటీకరణ జరగబోతా ఉంది. ఈ బోర్డులో దీన్ని తీసపై జిహెచ్ఎంసీలో కలుపుతున్నారు. కలిపితే ఇక్కడున్న ఉద్యోగులకు నష్టం ఏంటంటే, వీళ్ళు అనేక మంది ప్రమోషన్ సిస్టమ్ లో ఉంటారు. ఆ ప్రమోషన్ సిస్టమ్ దెబ్బతింటది. వీళ్ళందరికీ ఓటీ సిస్టమ్ ఉన్నది, ఓటీ పోతది, సరెండర్ లీవ్లు అది పోతది, యూనిఫామ్ పోతది, అలవెన్సెస్ పోతాయి. ఇవన్నీ అనేకం సాధించుకున్న సౌకర్యాలు జిహెచ్ఎంసీలో కలవడం ద్వారా పోతాయి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకని వాటర్ బోర్డులో ఉన్న ఉద్యోగ మిత్రులు, కార్మికులు అందరూ కూడా ఇవాళ మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి హరీష్ రావు గారికి, మిగతా శ్రీనివాస్ యాదవ్ గారికి, పల్లా గారికి, మహమ్మద్ అలీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే రకంగా మరొక అంశం, ఇక్కడ ఉన్న బోర్డులో ఈ రోజు చాలా మందికి కూడా పిఆర్సీ రాలేదు. పిఆర్సీ రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పినాడు. రేవంత్ రెడ్డి ఏం చెప్పినాడు, నేను అధికారంలోకి వస్తే ఒకటి పక్క కూర్చోరు, నేను క్లుప్తంగా మాట్లాడి స్టేట్మెంట్ చెప్పేసేసి, ఆయన మాకు పిఆర్సీ ఇస్తానన్నాడు. నేటి వరకు పిఆర్సీ రాలే. తను వేదిక మీద మాట్లాడినప్పుడు మేనిఫెస్టోలో 3 డిఏలు ఉన్నాయి, ఈ 3 డిఏలు రాగానే అమలు చేస్తానన్నాడు. కానీ ఇప్పుడు 6 డిఏలు అయినాయి, వాటిని కూడా అమలు చేయడం లేదు. ఈ బోర్డు 7 రెట్లు పెరిగింది. ఈ బోర్డు ఏర్పడ్డ కానించి ఈ రోజు ఓఆర్ఆర్ పరిధిలోకి పోతే దీని పరిధి, దీని కనెక్షన్లు, దీని యొక్క పని విధానం 7 రెట్లు పెరిగింది.
కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం 6,500 నుంచి 2,900కు తగ్గింది. ఫలితంగా విపరీతమైన పరిభారం పెరిగింది. అంతేకాదు ఇక్కడ దాదాపు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్మనెంట్ గాని అవుట్ సోర్సింగ్ సిస్టమ్ లో గాని ఒక్క ఉద్యోగిని కూడా పెట్టుకోవడం లే. పనిని పెంచుతున్నారు, ఉద్యోగుల సంఖ్యను పెంచట్లేదు. కాబట్టి చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. వీటిని అంతేకాకుండా మహిళా ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. ఆ మహిళా ఉద్యోగులకు సంబంధించిన విషయంలో పట్టించుకోవడం లే. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వెట్టి చాకరీ చేపిస్తున్నారు వాళ్ళ చేత. మరీ విచిత్రం ఏంటంటే ఇటీవల కాలంలో కొంతమంది టీఎస్పీఎస్సీ ద్వారా జాయిన్ అయినారు. వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని డిగ్రీలు పూర్తి చేసి ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకి ఇక్కడ సరైన ఉద్యోగాలు ఖాళీగా అంటే నింపని కారణంగా వాళ్ళ చేత చేయకూడని పనులన్నీ కూడా చేయిస్తున్నారు. అదే ఖాళీలన్నీ పూర్తి చేసినట్టయితే జాబ్ షార్ట్ ప్రకారంగా ఎవరి పని వాళ్ళు చేయటానికి ఉంటది. అంతే ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 42 సమస్యలు మేనిఫెస్టోలో మేము పెట్టాం. చివరిగా సమయం వర్షం రీత్యా ఒక్క మాట మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను. మన గవర్నమెంటే ఇక్కడ హెల్త్ కార్డు ఇచ్చింది. ఆ హెల్త్ కార్డు మనం ఫ్రీగా ఇచ్చాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఒక కుట్ర పండింది. 1.5% ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసి 1.5% వాళ్ళు జమ చేసి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దానితోటి ఆరోగ్యం చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టక ఏ హాస్పిటల్లో చూడటం లేదు. ఈ ట్రస్ట్ కు డబ్బులు పోయి ఆ ట్రస్ట్ లో ఆల్రెడీ డబ్బులు జమ చేస్తే వీళ్ళ ఎవ్వరికి కూడా ఆరోగ్యం అనేది కార్పొరేట్ హాస్పిటల్ మిగతా హాస్పిటల్లో చూడబడదు. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ట్రస్ట్ ఏర్పడలే, ఈ నెల జీతంలో మాత్రం వాళ్ళు జీతం కట్ చేశారు. జీతం కట్ చేసి డబ్బులు మాత్రం పోగేసుకున్నారు. ఈ రకంగా ఉద్యోగులకు జీతాలు పెంచాల్సింది పోయి వచ్చే జీతాలు కట్ చేసుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి తమ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. అందుకని ఈ రోజు అత్యంత కీలకమైన సమస్య, ఈ బోర్డులో అనేక మంది ఇక్కడ జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావాలి అని అంటే అప్గ్రేడేషన్ కావాలి. ఆనాడు సీఎం కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మమ్మల్ని అడిగి అప్గ్రేడేషన్ ఫైల్ తీసుకురమ్మంటే దాన్ని తయారు చేసి దానకిషోర్ గారి తోటి దాన్ని సెక్రటరీ దాకా తీసుకెళ్లాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా అప్గ్రేడేషన్ ఫైలు అది ముందుకు పోవడం లే. అందుకని వీటన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవాల్సింది ఉంది. ఇంకొక చివరికి ఒక సమస్య, ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా తీవ్రమైన సమస్య ఉంది. ఇక్కడ నూతన పెన్షన్ స్కీమ్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. గ్రాడ్యుయేటీ ఇవ్వాలని కేసీఆర్ గారి గవర్నమెంట్ జీవో ఇచ్చింది. కానీ ఆ జీవోని ఈ గవర్నమెంట్ అమలు చేయడం లే. అనేక మంది రిటైర్మెంట్ అయిపోయినారు. వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడం లే. బయట రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వట్లే, మా బోర్డులో కూడా రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వడం లే. ఏది మాట్లాడబోయినా కూడా డబ్బులు లేవు. చివరికి ఎంత పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ సరే ప్రపంచం అంతా ఎంత దేశం అంతా రాష్ట్రం అంతా ఎట చేశారు, కేసీఆర్ గారు రాష్ట్రం ఎంత ఎట చేశారో మాకు తెలుసు. కానీ ఈ బోర్డులో కూడా ఒక్కనాడు జీతాలకు సతాయించలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30వ తారీఖు చివర గాని 31 చివర గాని జీతాలు ఇచ్చేది ఉండేది. కానీ ఆ జీతాలని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తారీఖు మార్చి 1, 2, 3 ఇక లెక్కలేదు. ఆ రకంగా జీతాలను కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పద్ధతుల్లో ఇవ్వకుండా తమకిష్టం వచ్చినట్టుగా లేట్ చేసి ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అందుకోసమే మేము మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మేము కొట్లాడతాం. మేము మా యూనియన్ గెలిచి ఈ యాజమాన్యానికి వ్యతిరేకంగా మేము కొట్లాడతాం. మీరు తప్పకుండా అండగా ఉండి రేపు రాబోయే కాలంలో మా సమస్యల పరిష్కారానికి చేదోడు ఓదాడుగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ ఉండాలని చెప్పేసి నేను ముందు కామగారి యూనియన్ తరఫున పోటీ చేస్తున్న ప్రెసిడెంట్ గా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే మాకు ఇక్కడ ఉన్న కష్టాలు కూడా మీ ఒక్క మాటలో మీకు కష్టాలు చెప్పాలి. మేము ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మా పరిస్థితి ఉండేది. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనియన్లను విపరీతమైన ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఇలా డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎన్నికల్లో పోటీ చేశాం. ఎన్నికల్లో పోటీ చేస్తే నేను 30 ఏళ్ల నుంచి పోటీ చేస్తున్నాను. ఎప్పుడైనా ఏ యూనియన్ అయితే వరుసగా పోటీ చేసుకుంటూ వస్తుందో ఆ గుర్తు వాళ్ళకి ఇవ్వాలి. ఈ రోజు ఇక్కడ 2 యూనియన్లు పోటీ చేస్తున్నాయి. ఒకటి జలమండలి కాంగ్రెస్, ఒకటి కామగారి యూనియన్ బీఆర్ఎస్. మాది వరుసన మీరు మొట్టమొదటి అధ్యక్షులుగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు బాణం గుర్తు మీదనే గెలిచినారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా గులాబీ జెండానే గత 13 ఏళ్ల నుంచి ఓటర్ వరుసలో గెలుచుకుంటూ వస్తా ఉన్నది. నేను గత 2 సార్లు ప్రెసిడెంట్ గా గెలిచాం.
ఇక్కడ 2000 ప్రమోషన్లు ఇచ్చిన ₹2 అవినీతి లేకుండా ఎవరిని అడిగినా లేకుండా ఆ రకంగా నిస్వార్థంగా పనిచేసి మంచి పేరు మన యూనియన్ సంపాదించింది. మీ కాలంలో కూడా మీరు ఒక రకంగా చెప్పాలనంటే 600 మంది కుటుంబాల్లో వాళ్ళ వెలుగులు నింపి వాళ్ళ కుటుంబాలకి ఓ దేవుడై మీరు హరీష్ గారు ఇవాళ ఇక్కడ నిలిచినారు. ఇవాళ అందుకని మేము మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే గవర్నమెంట్ తోటి మాట్లాడుకొని ఇవాళ 6వ తారీఖు ఎలక్షన్లు అయితే 29వ తారీఖున మమ్మల్ని అడగకుండా ఏ చట్టాలు పాటించకుండా నీ గుర్తు మారింది, నీకు చక్రం గుర్తిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టే వాళ్ళకు రాశారు. మేము లక్షల రూపాయలు పెట్టి సామగ్రి ప్రచారం ఇవన్నీ చేసుకొని ఎక్కడోళ్ళకక్కడ చెప్పుకున్న తర్వాత అధికార మదంతో ఈ రోజు గుర్తులు మార్చి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని అయినా కూడా మేము ఎదుర్కొంటున్నాం, మేము ముందుకు పోతాం, మేము నిలబడతాం, మేము కొట్లాడతాం, ఈ గులాబీ జెండా చరిత్రని నిలబెడతామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు మన గెలుపు కోసం మన సమస్యలకు అండగా ఉంటుందని తెలియజేస్తూ మన ఆనరబుల్ ప్రెసిడెంట్ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.